అందరికీ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మీ ముందుకైతే మేము ఎట్లా ఉండేటోళ్ళం, ఇక్కడికి వచ్చినాక ఎట్లా ఉన్నాం, ఇంకో దగ్గర కూడా ఉన్నాం అన్నట్టు మేమైతే అక్కడ ఎట్లున్నాం అని చెప్పాలనుకున్నా. నేనైతే ఏంటంటే ఫస్ట్ మేము నల్గొండలో అయితే ఉన్నాం. అసలు నల్గొండలో ఉన్నప్పుడు అయితే మాకైతే ఎలాంటి హెల్త్ సమస్యలు అయితే వచ్చేటివి కావు. అసలుకి చిన్నగా మామూలుగా అంటే ఇక వెదర్ వల్ల ఆ ఫీవర్ వస్తుండేది పోతుండేది. కానీ మేము ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఫస్ట్ టైం మావాడు 6 months 7 months దాకానైతే మేము అక్కడనే ఉన్నాం నల్గొండలోనే. ఇక తర్వాతనైతే ఇక అక్కడ మంచిగా అనిపించక ఒకటే ఇల్లు ఉండడం వల్ల ఇక మాది పెద్ద ఫ్యామిలీ కదా, ఉండలేకపోయినాం. ఇక్కడికైతే వచ్చేసినాం. ఫస్ట్ మా ఇంట్లో ఏంటంటే పెద్దగా అయ్యిందంటే మా అనిగానికి ఫస్ట్ 10 months ఉండి వాడైతే 10 నెలలప్పుడైతే వానికి సడన్గానైతే ఫీవర్ అయితే వచ్చింది. మంచిగానే ఉన్నాడు, మంచిగానే ఆడుకుండు, చూస్తుండగానే ఫీవర్ అయితే వచ్చింది. ఫీవర్ వస్తే ఇక మామూలుగానే ఫీవర్ వస్తుంటుంది పోతుంటుంది కదా అనుకొని మేమైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన. వస్తుంటుంది పోతుంటుంది అనుకున్నా నేను, కానీ అంత పెద్ద సమస్య వచ్చి పడుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఏమైంది, హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్ళాక ఒకసారి ఏంటంటే కళ్ళు ఎటేస్తే ఆటే పడిపోతుండు. ఏంటంటే నాకు 3 పాపల తర్వాత ఒక్క బాబు, ఆ బాబు పుట్టిన తర్వాత నేను అనేది నా ఇల్లు నా సంసారం అనేది మంచిగా అయింది అన్నట్టు. వాడు పుట్టినాక అంతమందికి చిన్న చిన్న గొడవలు అవుతుండేది. ఇక వాడు ఎటేసాడు పడుతుండు. ఏంది 3 పాపల తర్వాత ఒక బాబు, దేవుడా ఇదేం శిక్ష అది ఇది అనుకోని నేనైతే మస్తు ఏడ్చిన అసలుకి. మా ఆయన కూడా ఏడుస్తూనే ఉండు. ఇక అమ్మ వాళ్ళకి బాధపడుతూ ఉన్నారు. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి బ్లడ్ టెస్ట్ అయితే చేసిర్రు. అల్లనైతే 6% బ్లడ్ ఉందని అయితే తెలిసింది. అనేసరికి నాకైతే తెలియదు మరి బ్లడ్ ఎంత ఉండాలి ఏంది అని. ఇంకా టెన్షన్లో నాకు ఏమీ అర్థం కావట్లేదు. 2-3 రోజుల వరకు అయితే ఐరన్ సిరప్స్ ఉంటాయి కదా, ఏమంటారు ఆ సిరప్స్ అయితే ఇచ్చిర్రు. ఇచ్చినాక పోసినా కానీ అస్సలు ఫుల్ ఫీవర్, అసలు జ్వరం అనేది గింత కూడా జారట్లేదు. అసలు నాకైతే అస్సలు నిద్ర లేనే లేదు అసలుకి. ఇగో అట్లా అయితే అయింది. ఎమ్మటే సార్కు ఎమ్మటే బతిలాను, సార్ మరి ఎట్లా ఏం కావాలి మరి మీ వల్ల అవుతుందా కాదా అని అంటే ఏమన్నారంటే సారు ఇక బ్లడ్ ఎక్కియాల్సిందే, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని అంటే హైదరాబాద్లో అయితే పారమిత హాస్పిటల్ కొంతమందికి తెలిసే ఉంటుంది, అక్కడికైతే తీసుకెళ్ళినాం. అక్కడ తీసుకెళ్ళినాక అక్కడైతే బ్లడ్ అయితే ఎక్కించినాక మా చిన్నోడైతే చాలా మంచిగా అయ్యిండు. ఇక మంచిగా అయ్యిండు, ఇక మంచిగా ఆడుతుండు చేస్తుండు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే మనకి ఏమైనా పర్వాలేదు కానీ పిల్లలు అయితే చాలా మంచిగా ఉండాలి, అదొక్కటే. ఏ తల్లిదండ్రుల కోరికైనా అదొక్కటే. మళ్ళీ ఒక 2-3 days తర్వాత ఏమైందంటే మా పప్పు అంటే అందరూ తెలుసు కదా, మా పల్లవి ఏం చేసిందంటే ఆడుకుంటూ మా స్టెప్స్ ఉన్నాయి కదా మెట్లు, ఆ మెట్లు ఎక్కుకుంటూ కాలు జారి కింద పడింది. అంటే ఒక వారం రోజులు కూడా కాలేదు, న్యూ ఇయర్ రోజే కింద పడింది. కింద పడితే మేము అనుకున్నాం కదా మామూలుగానే కింద పడిందిలే ఏమవుతుందిలే అని అయితే అనుకున్నాం. మేము అనుకొని ఏం చేసినాం, దాన్ని అయితే మేము అస్సలు పట్టించుకోకపోతే ఏమైందంటే ఇక కొద్దిసేపటి దాకా ఇక నైట్ 31st రోజు అయితే అందరు డ్యాన్స్లు వేస్తుంటారు కదా, ఇక డ్యాన్స్లు వేసింది వచ్చింది. ఇక నేను పెద్దగా అవన్నీ పట్టించుకోను, ఇక నేను డ్యాన్స్లు అంటే అవి ఇవంటే నాకైతే డ్యాన్స్లు అయితే రావు. ఇక అందుకని ఇక వచ్చింది పడుకుంది. ఎమ్మటే మా పాపకైతే ఫిట్స్ అనేది వచ్చింది అన్నట్టు. ఇక ఫిట్స్ వచ్చింది. ఏంది బాబుకి ఇట్లా అయిపోగానే మా పప్పు తల్లికి ఇట్లా అయింది ఏంది అనుకొని ఇట్లా ఏమైందంటే మేము పడుకున్నాక వచ్చి మా కాళ్ళ దగ్గర అంటే వేరే పడుకుంటానైతే నేనైతే అస్సలు చూడకపోదును. అసలు మా పప్పు మాకు దక్కేది కాదు అసలుకి నిజంగా. కానీ దేవుడు, ఎందుకంటే దేవుడు మా యందు నుండు కాబట్టి వచ్చి మేమందరం పడుకున్నాక ఏం చేసిందంటే మా మమ్మీని గిట్ట లేపితే మళ్ళీ తిడుతుందో ఏమో ఇంత నైట్ దాకా డ్యాన్స్ వేసి వచ్చిరని కాళ్ళ దగ్గర పడుకుంది. ఇక కాళ్ళ దగ్గర పడుకునేసరికి ఇక మా పప్పుకి ఏమైంది ఫిట్స్ వచ్చి అంటే పూర్తిగా రాలేదు, 1 side వరకే, కొంతమందికి 1 side వరకే వస్తుందంట. అయితే 1 side వరకే వచ్చి ఇట్లా కొట్టుకుంటుంది మా అమ్మ. అయితే నాకు కాళ్ళకి తాకుతున్నాయి చేతులు అవన్నీ.
ఇదేంటి ఇట్లా చేస్తుర్రేంది అని లేచి చూసేసరికి అయితే పాపకైతే ఫిట్స్ అయితే వచ్చింది. అసలుకి ఏమైంది, ఇట్లా జరుగుతుంది ఏంది అని నేనైతే చాలా బాధపడి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాక డాక్టర్ చూసి ఏమన్నారంటే స్కానింగ్ అయితే రాశారు. స్కానింగ్ రాసినాక సూర్యాపేట హాస్పిటల్ కాదు ఏంటి స్కానింగ్ సెంటర్ కనెక్ట్కి అయితే రాసిర్రు. పోయినాం. ఇంకా తలకైతే స్కానింగ్ అయితే తీయించినాం. అప్పుడు చిన్నగా ఉంది, చాలా చిన్నగా. తీసినైతే అక్కడ చిన్న దెబ్బ తాకడం వల్ల చిన్న మచ్చలాగా ఏర్పడింది. ఏం కాదు అని అంటే ఒక 6 నెలల వరకు మందులైతే వాడింది. తర్వాత మాత్రం ఇక మంచిగా అయింది. మళ్ళీ పోయి ఇక మళ్ళీ 6 నెలల తర్వాత స్కానింగ్ తీపిస్తే అంత మంచిగానే ఉంది అని చెప్పిర్రు. ఇక తర్వాత ఏం కాదులే అనుకున్నంత లోపే ఏమైందంటే నాకైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని అప్పుడు బయటపడింది. ఇక ఏంటంటే ఒకరోజు నైట్ బాగా స్టమక్ పెయిన్ వస్తుంది అని వెళ్ళేసరికి నల్గొండ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటానైతే అక్కడనైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయమ్మా, ఇక పెద్దగా సర్జరీ చేయించుకోవాలంటే సర్జరీ చేయించుకున్నా. అది పోయినాక ఎమ్మటే ఏమైంది, గాలి బ్లాడర్ సర్జరీ అయింది. అది పోయినాక ఏమైంది, మళ్ళీ మా ఆయనకు చూస్తుంటే అది కుక్క అడ్డం వస్తుంటే ఆ కుక్క అడ్డం వచ్చి కింద పడేసరికి చెయ్యిరిగి ఇళ్ళ మొత్తం బొక్క మొత్తం అసలుకి పప్పు అయిపోయింది అన్నట్టు. ఇళ్ళ మొత్తం అసలుకి కట్టు కట్టిస్తానికి ఇక్కడ మాకు దగ్గరనే రాయనగూడెం అని ఉంటుంది, అక్కడికి వెళ్తేనైతే కట్టు కట్టరాదని చెప్తే ఇక లీలావతి హాస్పిటల్ తీసుకుపోయి ఇక రాడ్ అయితే వేయించినాం. ఇక నాకు 2 సర్జరీలు అయినాయి, ఆయనకు 1. ఇప్పుడు ఏమైందంటే ఇక ఎన్నుపూస అరిగి బొక్క అయితే ఇట్లా గ్యాప్ వచ్చిందని ఇంతకుముందు వీడియోస్లో అయితే చెప్పినా కదా. ఇగో అట్లా జరుగుతుంది, ఎందుకు ఏంది అని మనకు తెలిసిన వాళ్ళతోని అడిగితే చాలామంది అన్నారు కదా, ఈ ఇల్లు మంచిగా లేదు అని చాలామంది అన్నారు. ఈ ఇంట్లోకి వచ్చిన కాంచే ఇట్లా జరుగుతుంది అని అంటే నేను అనుకున్నా అవన్నీ నేను నమ్మను. ఎందుకంటే మేము ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అన్నట్టు ఇది. నాకు ఈ ఇల్లు వదిలిపెట్టాలంటేనే నాకు అసలు మనసు ఒప్పదు. వీళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారో అని అనుకున్నా. కానీ ఎవరిని అడిగినా నేను అడగకముందుకే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. నాకు సర్జరీ అయినప్పుడైనా, మా ఆయనకి రాడ్ వేసినప్పుడైనా, అంటే వస్తుంటే పోతుంటే ఉంటారు కదా, మీరు నల్గొండలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నారు, ఇక్కడికి వచ్చినాక ఇల్లు బాగాలేదు అనుకుంటా, ఇక్కడ ప్రదేశం బాగాలేదు అని చాలామంది అన్నారు. ఇక్కడ ఇంతకుముందుకు ఉన్న వాళ్ళు కూడా అన్నారు. ఏంటంటే మేమున్న ప్లేస్లో అయితే అప్పుడు ఈ ప్లేస్ అంతా ఏంటంటే ఫస్ట్ ఒక చెలుక అంటారు కదా, చెలుక అన్నట్టు ఏంది పత్తి చేనులు అవి ఇవి వేసేదంట ఇక్కడ మొత్తం. తర్వాతనే ప్లాట్లు వేసిర్రు ఇవి. అప్పుడు దేవతలు అంటే ఇప్పుడు గుళ్ళు మన బావుల దగ్గర ఎట్లా నిలుపుకుంటే ఇంకో అట్లా పెద్ద పెద్ద బండలతోని అప్పుడు ఏం చేస్తారు, కొన్ని దిక్కులో కూడా చూస్తుంటే మనం పెద్ద పెద్ద బండల మీద ఇట్లా దేవతలు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు. అట్లా ఉంటే ప్లాట్లు చేసిన వాళ్ళు ఏం చేసిరంట, అంతా నీట్గా చేసేటప్పుడు ఆ బండలు, ఆ దేవుని విగ్రహాలు అవన్నీ ఏం చేసిరంట ఈ భూమిలో అనేది వేసి అట్లనే మట్టి పోసి అట్లనే నీట్గా చేసిరు అన్నట్టు. అంటే కొత్తగా వచ్చి కొనుక్కుంటే వాళ్ళకి మనకైతే తెలియదు కదా, ఇంతకుముందుకు ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒక ఆమె అయితే నాకు కలిసి చెప్పింది అన్నట్టు, పాపం ఎక్కడున్నావు మంచిగా ఉండాలి, కానీ ఇట్లా అక్కడ భూమి మా వాళ్ళదే ఉండే, ఎందుకంటే నేను పనికి వెళ్ళేదాన్ని కదా, మరి అక్క ఇట్లా జరుగుతుంది, ఎందుకంటే అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి, మరి ఎందుకు అక్క ఇట్లా అవుతుంది, చాలామందికి మాకనే కాదు ఇక్కడ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అందరికి ఇట్లానే అవుతుంది అసలుకి ఇక్కడ అని నేను చూసి, అక్క ఇట్లా అవుతుంది ఇట్లా అంటూరు నిజమేనా అక్క అని నేను అడిగితే ఆ అక్కనైతే ఇట్లా చెప్పింది. అవునరా, పెద్ద విగ్రహాలు ఉండేది అక్కడ, అమ్మవారి విగ్రహాలు, వాళ్ళు ఏది పట్టించుకోకుండా ఆ అక్కనైతే చెప్పింది. నిజంగానే అని అయితే నాకైతే చాలా భయం వేసింది. ఇక ఎందుకంటే చాలా ఘోరం కదా. కాకపోతే దేవుళ్ళు ఉన్నప్పుడు తీసి పక్కకు పెట్టినా, మరి ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళైనా అప్పుడు ఇప్పుడు పూజలు చేస్తారని కూడా వాళ్ళకైతే గింత లేకుండా, అసలుకి అమ్మవారు ఉన్నా కానీ విగ్రహాలు, ఆ బండలు పెద్ద పెద్ద విగ్రహాలు, శిలా విగ్రహాలు ఉన్నా కానీ ఈ భూమిలో కప్పేసిరంటే చాలా ధైర్యవంతులు అనుకోవాలి వాళ్ళు.
వాళ్ళని ఏం చేయలేదు, కానీ ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళని చిన్న చిన్న గుడిసెలు కూడా వేసుకుంటారు. వాళ్ళకు కూడా చాలాసార్లు ఇట్లా ఇబ్బందులు జరిగినాయి అని నాతోనైతే చెప్పారు. ఎందుకంటే అప్పుడు మాకు బర్రెలు ఉండే, బర్రెల దగ్గర పోయేది. మా ఇంటి వెనుక మొత్తం ఖాళీ ప్లేసే, అందరూ తెలిసే ఉంటుంది. గుర్రాన్ని కట్టేస్తాం కదా గోడ వెనకాల అనుకున్నాం మేమైతే. ఇక ఏంటంటే ఇక ఎవరు చూసినా ఇల్లు మంచిగా లేదు. ఈరోజు కూడా మాకు హెల్త్ బాగాలేదు అని అంటే చాలా కామెంట్లు అయితే ఇల్లు వదిలిపెట్టండి అక్క, ఇల్లు వదిలిపెట్టండి అని నాకైతే కామెంట్ చూసిన తర్వాతనే ఈ వీడియో చేయాలనిపించింది. నాకైతే నిజంగా ఎంతమంది చెప్పినా కానీ నేనైతే పట్టించుకోను ఇట్లాంటివి. ఎందుకంటే నేను నమ్మను ఇవి ఉన్నాయి అంటే అక్క చెప్పిన తర్వాతనైతే నమ్మినా. ఎందుకంటే మన దేవుళ్ళే, ఎందుకంటే మా నరుల కన్నా దేవుళ్ళే ఎక్కువ కాబట్టి నేను చాలా వరకు నమ్మిన కానీ ఇంకా మా ఆయన ఏంటంటే నమ్మడు అన్నట్టు. మా ఆయన నమ్మడు, ఎంత చెప్పినా ఈనడు. ఎక్కడన్నా వెళ్దామా, అది ఇది చూపించుకుందామా, ఎట్లుందో ఏమన్నా కానీ అసలు నమ్మడు అన్నట్టు. అందుకనే ఇక ఇల్లు వదిలేద్దాం అనుకున్న ఆలోచన నాకు వచ్చినా కానీ అసలుకి ఏంటంటే చాలా కష్టపడి కట్టుకున్నాం అన్నట్టు. ఎందుకంటే చచ్చిపోయే లోపైన ఒక సొంత ఇల్లు ఉండాలి అన్న నాకు ఒక పట్టుదల చిన్నప్పటి నుంచైనా సరే. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచైనా గుడిసెలోనే పెరిగినాం. అందుకని మేము కనీసం చచ్చిపోయే లోపైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని మేమైతే అసలుకి ఇల్లు కోసం అయితే చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాం, మాటలు పడ్డాం. అసలు చాలామంది ఇల్లు కడుతురు, వీళ్ళు ఫైనాన్స్ కడతారా, అది ఇది, వీళ్ళకంత స్తోమత ఉందా, కట్టెంత అని ఎంతోమంది అన్నారు, ఎంతోమంది ఎక్కిరించిర్రు. కానీ ఈ ఇల్లుని వదలాలి పోవాలి అంటే నాకైతే అస్సలు మనసు అయితే ఒప్పడం లేదు. నిజంగా మీరు పెట్టిన కామెంట్లు అయితే నాకు కళ్ళైతే తెరిపించినాయి. నాకు తెలియని విషయాలు కూడా నాకు చెప్పినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. కానీ ఈ ఇల్లు వదిలిపోవాలంటే నాకైతే మనసు అయితే ఒప్పట్లేదు. ఎందుకంటే మా అత్తమ్మ కూడా అస్సలు బాగాలేదు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె కూడా చాలా రోజుల నుంచి అట్లనే అంటుంది. ఈ ఇళ్ళకి వచ్చిన తర్వాతే మనకైతే మంచిగా లేదు. మీరు కూడా చూస్తూనే ఉంటారు వీడియోలల్లో. అసలుకి మా అమ్మమ్మ అంట, నేను అత్తమ్మ అని నాకైతే రాదు, పిలవడం అలవాటు అయిపోయింది. ఈ అమ్మమ్మ కూడా ఏంటంటే ఫస్ట్ నా పెళ్ళైనప్పుడు గొర్రెల దగ్గర వేయేది, మీ నల్గొండలు ఉన్నప్పుడు గొర్రెల దగ్గర వేయేది, బర్రెల దగ్గర వేయేది. ఒకటైనా కానీ అమ్మమ్మ చూసుకునేది అన్నట్టు. ఏమంటే మేము వచ్చి ఇక్కడ ఇండ్లు కట్టినాము అప్పటి నుంచి అమ్మమ్మకైతే అసలు హెల్తే బాగుండదు. అసలు పనికి వెళ్ళడం కాదు, అసలు ఆమె వండుకోవడానికి కూడా చేత కాకుండా అయిపోయింది. ఇప్పటికి కూడా ఇక మా తాతతోనైతే ఊరికే అంటది, ఇక మేము చచ్చిపోయేదాకా చూస్తావా అది ఇది అని. ఇంకా మా ఆయన అయితే అస్సలు నమ్మడు. ఎవరు చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు అని అంటారు. కానీ నిజంగా ప్రాణం మంచిగా ఉంటే ఇట్లాంటి ఎన్నో ఇల్లు కట్టుకోవచ్చు అని అమ్మమ్మ చెప్తుంటుంది. కానీ నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ ఇల్లు అంటే నాకైతే చాలా ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో ఒకటి చేసుకోవాలి, చూసుకోవాలి, అంతేగాని ఈ ఇల్లునైతే అస్సలకి వదిలిపెట్టలేము అని అనిపిస్తుంది. మరి వదిలే రోజు వస్తే ఇక వదిలిపెడతామేమో కూడా తెలియదు, ఏం చేస్తాం మరి. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనుషులం అనేది మంచిగా ఉంటాం, ఎక్కడైనా బ్రతకవచ్చు. కానీ మాకు ఫస్ట్ ఈ ముచ్చట్లని తెలిసినట్టయితే ఇక్కడైతే మేము అసలుకి ప్లాట్ కొనకపోదుము, ఇల్లు కట్టుకోకపోదుము. అసలు ఎన్నెన్ని కలలు కన్నామో అసలు అవన్నీ వృధా అయిపోయినాయి. ఏంటంటే నేనైతే నిజంగా ఇప్పుడు నాకు ఒకటి ఏమర్థమైందంటే, ఏదైతే నేను ఇష్టంగా కావాలని కోరుకుంటానో అది నాకైతే దూరం అయిపోతుందని ఇప్పుడు అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి అయినా అంతే, దేని మీద ఇష్టపడ్డా సరే అదైతే నాకు అస్సలు దక్కదు. నేను ఒకటి ఏంటంటే నేను చదువుకున్నప్పుడు అయితే నా గోల్ ఏంటంటే ఒక పోలీస్ కావాలి అని. అది కూడా నేను ఏది కోరుకుంటే నాకైతే అస్సలు కాదు. మళ్ళీ నేను ఎవరికైనా అన్నాను అనుకో అదైతే ఖచ్చితంగా అవుతుంది. బయటకు వెళ్ళేటప్పుడైనా మా ఆయనకు నువ్వు మంచిగా వస్తావు, మంచిగా తిరిగి వస్తావు, ఈసారి మంచిగా డబ్బులు వస్తాయి, కిరాయికి పోతాయి అని అనిపించుకొని మరీ వెళ్తాడు. కానీ నేనైతే ఏదైతే అనుకుంటానో అదైతే నాకు అస్సలు ఆపోజిట్ అన్నట్టు. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. మరి మీ లైఫ్లో కూడా ఇట్లనే ఉందా? కామెంట్ అయితే చేయండి. ఈ ఇల్లు మరి ఎట్లా మీకైతే ఏమనిపిస్తుంది?
మరి ఇంట్లో ఉండాలా, మరి వేరే దగ్గర ఉండాలా అని మీరైతే ఒక చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి. ఒక కామెంట్ చూసిన తర్వాతనే ఈ వీడియో చేయాలనిపించింది. కానీ ఆ కామెంట్ నిజంగానే అనిపించింది, నా హార్ట్కి అయితే తాకింది. ఏంటంటే మన ప్రాణాలు మంచిగా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ మనం ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, నాకు ఇష్టమైన ఇల్లు అన్నట్టు నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంతవరకు ఈ ఇల్లు వదిలిపెట్టయితే పోలేదు. మరి పోవలసి మా అమ్మమ్మ కూడా అట్లనే అంటది. ఎందుకంటే పోవాలి, అట్లా ఇట్లా అంటే ఇట్లల్లో ఉండొద్దు, కిరాయికి ఉన్నా సరే కానీ మంచిగా బ్రతకాలి, గుడిసెలు ఉన్నా సరే కానీ మంచిగా ఉండాలి, హెల్త్ అనేది మంచిగా ఉండాలి అని అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. కానీ ఇంక అవన్నీ మా వాళ్ళు ఏం పట్టించుకోరు. మరి నేను కూడా చెప్తా మా ఆయనకి, కానీ మా ఆయనకి చెప్పాలన్నా కానీ నాకు చెప్పబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నేను చాలా ఇష్టంగా కట్టుకున్న ఈ ఇల్లునైతే, చాలా కష్టపడిన ఇల్లు గురించి అయితే అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎన్ని డబ్బులు సంపాదించాలి. ఒక పెద్దలు ఒక మాట అంటారు, పెళ్ళి చేసి చూడండి ఇల్లు కట్టి చూడండి అని అంటారు కదా. ఇల్లు కడితే ఇప్పట్లో అయితే కట్టకపోదు. మా ఇల్లు కట్టి దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కొంచెం అన్నిటికీ తక్కువే ఉన్నాయి కాబట్టి ఇల్లు కట్టగలిగినాం. కానీ ఇప్పుడైతే ఇల్లు కట్టాలంటే చాలా అంటే చాలా కష్టం. అసలుకి ఒక్క మేస్త్రికి వచ్చేసే 1000 రూపాయలు, అప్పుడు 500 ఉంది. కానీ ఈ ఇష్టమైన ఇల్లునైతే నేనైతే వదులుకోను, అసలే వదులుకోను. ఏమైందో ఏంది అని ఒకసారి అయితే ఎక్కడికైనా వెళ్ళి చూపించుకున్న తర్వాత అప్పుడు కూడా ఒక వీడియో చేస్తా. ఇంకా మా ఆయన అయితే లేరు, ఇంకా డ్రైవింగ్కి వెళ్ళారు, వచ్చినాకనైతే చెప్పాలి. ఇక ఆయనకు కూడా తెలుసులే, కానీ ఇంకా భయపడతారు, వీళ్ళని ఇంకా భయపెట్టద్దు అన్నట్టుగా అనుకుంటున్నా నేనైతే. కానీ బయటకైతే ఎప్పుడు చెప్పాడు, ఎందుకంటే చాలా ధైర్యం చెప్తాడు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరే చెప్పండి. నాకైతే ఇల్లు అస్సలు వదిలిపోవాలి అని అస్సలు అనిపిస్తలేదు. మీ అందరికీ నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మా ఆరోగ్యాలు అందరి అయితే మంచిగా ఉండాలని మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఇవ్వండి. ఎందుకంటే మీ బ్లెస్సింగ్సే మాకు పవర్ఫుల్ అన్నట్టు. అందుకని మీ బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా మాకైతే ఇవ్వండి. మా హెల్త్లు అయితే బాగుండాలి. అసలు చిన్న ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇంట్లో ఊరుకో ఒకరికి అట్లా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇంటి అడుగున విగ్రహాలు అవి ఇవి ఉన్నాయంట. అందుకనేనో ఏమో మాకు ఇట్లా జరుగుతుంది అనిపిస్తుంది నాకు ఒక్కప్పుడు. కానీ నేను చెప్తే మాత్రం మా అమ్మమ్మ చెప్పినా, నేను చెప్పినా, మా తోటికోడలు కూడా చాలాసార్లు చెప్పినా, కానీ ఇక వాళ్ళైతే వినిపించుకోరు కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు నా వీడియోని చూసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మా బాధలు, మా కష్టాలన్నీ మీతోనైతే చెప్పుకున్నా. నేనైతే ఎవరితోనే చెప్పుకోను. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఒకటి అమ్మ వాళ్ళతోని, ఒకటి మా అమ్మమ్మతోని, మళ్ళీ మా ఆయనతోని, నెక్స్ట్ మీతోనే అన్నట్టు. నాకు కష్టం వచ్చినా సరే, సుఖం వచ్చినా సరే మీతోనే చెప్పుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపించింది, మరి ఇంట్లో ఉండాలా లేదా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే బాయ్ మరి.